హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ పూరీ విత్ పూరీ కర్రీ అండి. ఈ పూరీలు పొంగాలన్నా అలాగే గుండ్రంగా రావాలన్నా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే హోటల్ స్టైల్లో ఉన్నట్టే గుండ్రంగా అలాగే బాగా పొంగుతూ వస్తాయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలోకి గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను, 1.5 కప్పు. హోటల్స్లో చేసే వాళ్ళైతే సగం గోధుమ పిండి సగం పూరీ పిండి చేస్తారండి. నేను పూర్తిగా గోధుమ పిండితోనే చేస్తున్నాను, పిల్లలు తింటారు కాబట్టి. సో ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ రవ్వ అండి, గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అది కూడా వేసుకోవాలి. అవి వేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ అండి. షుగర్ పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్, అలాగే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అవి 1 కప్పు వేసుకున్నాను. అందులో తరుకుంటే దాంతో వేసిన మీగడ ఉంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది, ఇంకా సాఫ్ట్గా బాగా వస్తాయండి. ఒకసారి పాలు పోసిన తర్వాత ఈ పాలు ఈ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోండి పిండిని. మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉందండి, చాలా సేపు మనం దాన్ని మసాజ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట పిండిని అనేది. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి ఒక 15 మినిట్స్ పాటు. తర్వాత కర్రీ కోసం 2 బంగాళదుంపలను అయితే తీసుకున్నాను, వాటిని బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పింక్ షేడ్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ అల్లం వల్లే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందులోనే పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పూరీని. అలాగే టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా బంగాళదుంపలు మగ్గుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ శనగపిండి వాటరు బంగాళదుంప ముక్కలు కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఇందులోనే 1.5 కప్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండి వాటర్ వేసానో అదే కప్పుతో 1.5 కప్ వరకు వాటర్ అనేది వేసుకున్నాను. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది లోపు ఉడుకుతూ ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ పిండిని తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి, మనకు పూరీ కావాల్సిన సైజులో. మీకు ఇక్కడ చిన్న టిప్ అని చెప్తానండి, నాకు తెలిసిన టిప్ అనమాట. నేను ఎప్పుడు పూరీలు చేసినా రౌండ్గా రావాలంటే నేను ఈ టిప్పే ఫాలో అవుతాను. నేను వంట నేర్చుకున్నప్పటి నుంచి కూడా మనం ఇలా పూరీ పిండిని తీసుకుని ఇలా ఒత్తుకుంటూ ఉన్నప్పుడు మనం షేప్ అనేది మనకి ఎలా వచ్చినా పర్లేదండి, కానీ రౌండ్గా ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా ఈ షేప్ అనేది ఇలా వచ్చింది కదా, మన దగ్గర ఉన్న బాక్స్ మూతలు ఉంటాయి కదండి, రౌండ్ షేపు, డబ్బా మూతలు అయినా సరే, ఆ మూతను తీసుకుని ఇలా కట్ చేసుకుంటే మనకి మంచి షేప్ అనేది వస్తుంది, సర్కిల్ షేపు. మరీ పలుచగా చేసుకోవద్దండి, కొంచెం మందంగా ఉండాలన్నమాట.
అప్పుడే మనకి పూరీలనే పొంగుతాయి. అలా అని మరీ మందంగా ఉంటే లోపల ఉడకవు. సమానంగా ఉండాలండి. ఈ విధంగా మనకి చూడండి మంచిగా నీట్‌గా రౌండ్ షేప్‌లో వచ్చింది. పైనున్న పిండిని మనం దులిపేయాలండి. లేదంటే మనకి మాడిపోతుందనమాట. ఆయిల్‌లో మనకి కింద పడిపోతుంది. సో, చేసిన తర్వాతక ఒకసారి మనం తుడిచేయాలి. ఆ పూరి ఒత్తిన తర్వాత పిండున్నది. ఇలా అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పూరీని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ కాగిపోయిన తర్వాత మనం చేసుకున్న పూరీలను ఇందులో వేసుకోవాలి. పూరీలు వేసినంతసేపు కూడా మనకి మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. అప్పుడే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. వేస్తూ ఉండగా ఆయిల్ బాగా మరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ పూరీలు మాడిపోతున్నాయి అనిపిస్తే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తప్ప లో ఫ్లేమ్లో పెడితే పూరీలు అనేవి అస్సలు పొంగవండి. నేను చెప్పిన విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు కూడా ఇలా పూరీలు పొంగుతాయి, అలాగే క్రిస్పీగా వస్తాయండి. మీరు పూరీలు చేసేటప్పుడు నేను పిండిని ఎలా అయితే పాలతో కలిపానో అలా కలపండి, ఖచ్చితంగా మీ పూరీలు పొంగుతాయి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చినాయి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇలా మనం చేసుకున్న పూరీలన్నీ కూడా చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. టేస్ట్ కూడా బాగుంటుందండి. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీయేనండి. మైదా పిండితో చేస్తే అన్హెల్దీ, కానీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు. మనకి పూరీలు అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి ఇప్పుడు కూర కూడా మనకి దగ్గర పడిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మీరు నచ్చితే నిమ్మరసాన్ని కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది పుల్లగాను. లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మన కూర దగ్గర పడిపోయింది కాబట్టి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవచ్చు. ఇంకా దగ్గర పడితే గట్టిగా అయిపోతుందండి, బాగోదు. కూర ఏ విధంగానే ఇలా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఎంసీఎం వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటుంది మీ మిడిల్ క్లాస్ మౌని.